మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే అత్యంత పవిత్రమైన మరియు విశేషమైన నాగపంచమి పర్వదినం శ్రావణ సోమవారంతో కలిసి వచ్చింది. అయితే ఈ నాగపంచమి రోజున గుర్తుపెట్టుకుని ఈ ఆకు తింటే చాలు మీ ఆయుష్ అమాంతం పెరిగి మీ దరిద్రాలన్నీ పూర్తిగా పోయి మీరు పట్టిందల్లా బంగారమవుతుంది. ఈ ప్రత్యేకమైన ఆకును తింటే చాలు తరతరాలకు కూడా తరగని అపారమైన డబ్బు మీ ఇంటికి ప్రవాహంలా వస్తూనే ఉంటుంది. మీ ఆయుష్ వృద్ధి చెందుతుంది. అష్ట ఐశ్వర్యాలు మీకు సిద్ధిస్తాయి. ఈ నాగపంచమి పర్వదినం రోజున ఈ ప్రత్యేకమైన ఆకును మీ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ తింటే సంవత్సరం అంతా అంటే మళ్ళీ వచ్చే సంవత్సరం నాగపంచమి పండుగ వచ్చే వరకు కూడా మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. ఎలాంటి భయంకరమైన రోగాల బారిన పడకుండా మీరు మరియు మీ కుటుంబ సభ్యులు సంపూర్ణ ఆరోగ్యంతో ఆయురారోగ్యాలతో ఉంటారు. అంతేకాకుండా కేవలం ఈ ఒక్క ఆకును తినడం వల్ల ఆయుష్ అమాంతం పెరుగుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం మరియు పరమశివుని కరుణా కటాక్షాలు మీ కుటుంబంపై పరిపూర్ణంగా కలుగుతాయి. మీరు ఏ పని చేసినా, ఏ వ్యాపారం మొదలుపెట్టినా మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. ఏ మంచి పని మొదలుపెట్టినా అందులో ఖచ్చితమైన విజయం మీ వెన్నంటే ఉంటుంది. మీ కష్టాలన్నీ కూడా ఇట్టే మాయమైపోతాయి. మరి ఈరోజు తప్పక తినాల్సిన ఆ ఆకు ఏమిటి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో చాలా వివరంగా స్పష్టంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టి మమ్మల్ని ప్రోత్సహించండి. మీరు చేసే ఒక చిన్న లైక్ మాకు ఎంతో ఉత్సాహాన్నిస్తుంది. అలాగే కింద కామెంట్ సెక్షన్లో భక్తి శ్రద్ధలతో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అప్పుడు రామాపురం అనే ఒక ఊరు ఉండేది. ఆ ఊరిలో ఒక పెద్ద పాము పుట్ట ఉండేది. ఆ పుట్టలో ఒక నాగిని అనగా ఒక ఆడదేవత పాము నివసిస్తూ ఉండేది. ఆ నాగిని ఊరిలోని ప్రజలందరినీ కాపాడుతూ ఉండేది. కానీ ఆ విషయం ఆ ఊరి వాళ్లకు అస్సలు తెలియదు. ఆ పుట్టకు దగ్గరలోనే ఒక దుర్గాదేవి గుడి ఉండేది. ఆ పాము పుట్ట దగ్గరకు వెళ్ళాలంటే ప్రజలు చాలా భయపడేవారు. అందుకే ఎవరు పుట్ట దగ్గరికి వెళ్ళేవారు కాదు. కానీ ప్రతి శుక్రవారం అలాగే మంగళవారం దుర్గాదేవి గుడికి వెళ్ళి పూజలు చేసుకునేవారు. ప్రజలను ఊరిని కాపాడుతున్న నాగినికి మాత్రం ఎవరూ పూజలు చేయలేకపోయారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ ఊరి ప్రజలను నా సొంత పిల్లల్లాగా చూసుకుంటున్నాను. కానీ ఒక్కరు కూడా ఈ పుట్ట దగ్గరికి వచ్చి ఒక్క చిన్న దీపం కూడా వెలిగించటం లేదు. ఒక దేవతగా అందరి పూజలు అందుకోవాలని నాకు కోరికగా ఉంది. కానీ ఎవరు ఇటువైపుకు కూడా రావటం లేదు. ఇంకొన్ని రోజుల్లో నాగుల పంచమి రాబోతుంది. నా తోటి నాగినిలు అందరూ కూడా వాళ్ళు ఉన్న ప్రదేశాలలో ప్రజల చేత పూజలు అందుకుంటున్నారు. కానీ నేను మాత్రం ఇక్కడ ఒంటరిగా ఉండాల్సి వస్తుంది అని నాగిని చాలా బాధపడుతూ ఉండేది. రామాపురంలో రాజేశ్వరి అనే ఒక మహిళ ఉండేది. ఆ మహిళ దుర్గాదేవికి పెద్ద భక్తురాలు. రాజేశ్వరి గాజులు అమ్ముకుంటూ బ్రతికేది. ఒకరోజు రాజేశ్వరి ఇలా అనుకుంది, అమ్మవారి దయ వల్ల ఈరోజు గాజులు బాగా అమ్ముడైతే బాగుంటుంది. అమ్ముడవుతాయిలే, ఎందుకంటే ఇది శ్రావణ మాసం కదా. ఊర్లో ఉన్న ఆడవాళ్ళు ఖచ్చితంగా గాజులు కొంటారు. అలాగే ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటారు కూడా అని రాజేశ్వరి అనుకుంటుంది. ఒక తోపుడు బండిపై రకరకాల గాజులను పెట్టుకొని ఊరంతా తిరిగి అమ్ముతూ ఉండేది. తోపుడు బండిని తోసుకుంటూ ఊరిని దాటి మరో ఊరికి కూడా వెళ్ళేది. అమ్మవారి దయ వల్ల ఆ రోజు వ్యాపారం బాగానే జరుగుతూ ఉంది. ఆడవాళ్ళందరూ నా దగ్గరకు వచ్చి గాజులను కొంటున్నారు. ఇవాళంతా ఇలాగే కొనసాగితే బాగుంటుంది. వీలైతే మరో ఊరికి కూడా వెళ్ళి గాజులను అమ్మే ప్రయత్నం చేస్తాను అని రాజేశ్వరి అనుకుంటుంది. అలా రాజేశ్వరి ఒక ఊరి తర్వాత మరో ఊరికి వెళ్ళి గాజులను అమ్ముతూ ఉంది. అలా రాజేశ్వరి పక్క ఊర్లకు కూడా వెళ్ళి మొత్తం గాజులను అమ్మేసింది. చీకటి పడింది. రాజేశ్వరి ఖాళీ తోపుడు బండిని తోసుకుంటూ తిరిగి ఊరికి బయలుదేరింది. వైపు అర్ధరాత్రి కావటంతో నాగిని పుట్టల నుండి బయటకు వచ్చింది. చాలా చీకటి పడింది. ప్రజలందరూ తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయి ఉంటారు. ఇప్పుడిక నేను హాయిగా బయట తిరగవచ్చు అంటూ నాగిని పుట్ట నుండి కొంత దూరం పాకుతూ వస్తుంది. అక్కడికి దగ్గరలో ఒక పెద్ద కొలను ఉండేది. ఆ కొలను దగ్గర కూర్చొని హాయిగా ప్రకృతిని చూస్తూ ఉంది నాగిని. ప్రకృతి చాలా బాగుంది. ఇవాళ దగ్గరలో ఉన్న దుర్గమ్మ గుడికి కూడా వెళ్తాను. అమ్మవారిని ఒక్కసారి దర్శించుకుంటాను. నా మనసులో ఉన్న బాధను అమ్మవారితో చెప్పుకుంటాను. ఆ అమ్మవారు నా బాధను తప్పక అర్థం చేసుకుంటుంది అని అనుకుంటుంది. మరోవైపు రాజేశ్వరి ఖాళీ తోపుడు బండిని తోసుకుంటూ ఊర్లోకి అడుగు పెడుతుంది. వర్షాకాలం కదా, ఈ మధ్య బాగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి.
అందుకే ఎక్కడ చూసినా ఈ బురద గుంటలు, అస్సలు నడవడానికి కుదరటమే లేదు. కాలు జారి బురదలో పడతానేమో అంటూ రాజేశ్వరి గుంతలు గుంతలుగా ఉన్న ఊరిలో నడవలేక నడుస్తూ వస్తూ ఉంది. బురదలో అడుగేసి రాజేశ్వరి కాలు జారి వెళ్ళి నాగిని కూర్చున్న కొలనులో పడుతుంది. ఇదంతా నాగిని గమనిస్తుంది. అయ్యయ్యో, ఎవరో కొలనులోనికి పడినట్లు ఉన్నారు అంటూ నాగిని ఆ కొలనులోనికి దూకి రాజేశ్వరిని బయటకు తీసుకువస్తుంది. రాజేశ్వరి స్పృహ తప్పి పడిపోయి ఉంటుంది. నాగిని తన చేతితో రాజేశ్వరిని ముట్టుకుంటుంది. వెంటనే రాజేశ్వరికి తగిలిన గాయాలన్నీ మాయమైపోతాయి. అంతేకాదు స్పృహ వచ్చి కళ్ళు తెరిచి చూస్తుంది. రాజేశ్వరి కళ్ళు తెరవగానే ఎదురుగా నాగిని కనిపిస్తుంది. నాగిని చూసిన నాగేశ్వరి భయంతో వణికిపోతుంది. వెంటనే ఒక్క క్షణం కూడా అక్కడ ఆకుండా పరుగులు తీస్తుంది. అయ్యో, ఆ మహిళ ఏమిటి నన్ను చూసి అలా పరుగులు తీస్తూ ఉంది? కనీసం నాకు ధన్యవాదాలు కూడా చెప్పలేదు. అందరూ మేము చేసిన సహాయాన్ని మర్చిపోతున్నారు. మేము విషయంతో నిండి ఉంటామన్న విషయాన్ని మాత్రమే గుర్తుపెట్టుకుంటున్నట్టు ఉన్నారు అంటూ నాగిని ఎంతో బాధపడుతుంది. అలా నాగిని బాధపడుతూ దగ్గరలో ఉన్న దుర్గమ్మ గుడికి వెళ్తుంది. నాగిని గర్భగుడిలోనికి వెళ్ళటంతో దుర్గాదేవి కూడా అక్కడ ప్రత్యక్షమవుతుంది. మాత, తమకు ప్రణామాలు అని అంటుంది నాగిని. నాగిని, ఎలా ఉన్నావు? చూస్తూ ఉంటే చాలా బాధగా కనిపిస్తున్నావు. ఏమిటి విషయం? నాగలోకంపై బెంగ కలిగిందా? ఒక్కసారి పాతాళంలో ఉన్న నాగలోకానికి వెళ్ళిరా, అప్పుడైనా నీ బాధ తగ్గుతుందేమో అని దుర్గాదేవి అంటుంది. అమ్మా, నీకు అన్నీ తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నారు కదా. నేను మనసులో చాలా బాధను అనుభవిస్తున్నాను అని నాగిని అంటుంది. నీ బాధ ఏమిటో నాకు చెప్పు నాగిని అని దుర్గాదేవి అడుగుతుంది. ఎన్నో సంవత్సరాలుగా నేను ఈ ఊర్లో ఉన్న ఆ పెద్ద పుట్టలో నివసిస్తున్నాను. నేను ఈ ఊరి ప్రజలకు మంచి చేస్తూ వస్తున్నాను. ఎన్నోసార్లు వరదల నుండి ఈ ఊరి ప్రజలని కాపాడాను. అంతేకాదు ఎవరు కష్టంతో ఉన్నా నేను అస్సలు చూడలేకపోయేదానిని. వారికి తెలియకుండానే వారికి ఎంతో సహాయం చేశాను. కానీ ఎవరూ నేను చేసిన సహాయాన్ని గుర్తించలేకపోతున్నారు. ఒక్కరు కూడా నా పుట్ట దగ్గరకు వచ్చి ఒక్క చిన్న దీపాన్ని కూడా వెలిగించటం లేదు. వేరు వేరు ఊళ్ళల్లో ఉన్న మా అక్క చెల్లెళ్ళందరూ పూజలను అందుకుంటున్నారు. కానీ నేను మాత్రమే ఇలా పూజలు పునస్కారాలు లేక ఒంటరిగా పుట్టలో నివసిస్తూ ఉన్నాను అని నాగిని తన బాధ చెప్పుకుంటుంది. నీ బాధ ఏమిటో నాకు అర్థమైంది నాగిని. నీ బాధను నేను తగ్గిస్తాను. నీ మనసుకు హాయి కలిగించే పని నేను చేస్తాను. నువ్వు హాయిగా నీ పుట్ట దగ్గరకు వెళ్ళు అని దుర్గాదేవి చెప్పింది. అలా దుర్గాదేవి చెప్పటంతో ఆ నాగిని హాయిగా తన పుట్టలోనికి వెళ్ళిపోతుంది. ఇక మరుసటి రోజు రాజేశ్వరి తాను రాత్రి చూసిన నాగిని గురించి ఊరిలో అందరికీ చెప్తూ ఉంటుంది. ఏంటి రాజేశ్వరి, నువ్వు చెప్తుంది నిజమేనా? ఈ రోజుల్లో కూడా నాగినులు ఏంటి అని ఊరి వాళ్ళు అడుగుతారు. లేదు వీరయ్య, నేను నా కళ్ళతో చూశాను. నేను చూసింది ఖచ్చితంగా ఒక నాగిని. సగం మనిషి శరీరం అలాగే సగం పాము శరీరం కలిగిన ఒక వింత జీవిని నేను చూశాను. నేను నిన్న చూశాను. ఆ వింత ఆకారాన్ని చూడగానే నేను పరుగులు తీశాను. నాకు తెలిసి ఆ వింత ఆకారం మన ఊర్లో ఉన్న పుట్ట నుండి బయటకు వచ్చి ఉంటుంది. అందుకే ప్రజలారా, ఇప్పటి నుండి మనం ఎవరం ఆ పుట్ట దగ్గరకు అస్సలు వెళ్ళొద్దు అని రాజేశ్వరి చెప్తుంది. అలా వీరయ్యతో పాటు ఊర్లో ఉన్న ప్రజలంతా పుట్ట వైపుకు వెళ్ళటం పూర్తిగా మానేస్తారు. అప్పుడు దుర్గాదేవి ఇలా అనుకుంది, ప్రజలు నాగదేవతలకు దూరం అవుతున్నారు. నాగిని ఎంతో బాధపడుతూ ఉంది. నాగిని చేస్తూ ఉన్న మేలుకు తగిన గుర్తింపు దొరకాలి. అప్పుడే నేను ఊరి ప్రజల మధ్యలోనికి వెళ్ళి వారికి సర్పాల యొక్క గొప్పతనం ఏమిటో తెలియజేస్తాను అని అనుకుంది. దుర్గాదేవి ఒక మామూలు మహిళ రూపంలోనికి మారిపోతుంది. మారిపోయి ప్రజల దగ్గరకు వెళ్తుంది. నా పేరు దుర్గా. ఈ ఊరిలో ఒక పెద్ద పుట్ట ఉందని విన్నాను. నేను ఆ పుట్ట దగ్గర పూజ చేయడానికి అని ఇక్కడికి వచ్చాను అని అంటుంది. అప్పుడు వారు, అరే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పుట్ట దగ్గరికి వెళ్తావా? అది కూడా పూజ చేయడానికి? ఈ ఊరికి చెందిన వాళ్ళు ఎవరు ఆ పుట్ట వైపుకు అస్సలు వెళ్ళరు. అసలే ఆ పుట్టలో ఒక పెద్ద నాగిని ఉందని ఈ రాజేశ్వరి చెప్తూ ఉంది. మేము ఎవరం అక్కడికి వెళ్ళడానికి ధైర్యం చెయ్యం. అయినా నువ్వు పుట్ట దగ్గర పూజ ఎందుకు చేయాలనుకుంటున్నావు అని ప్రజలు అడుగుతారు. ఇవాళ నాగుల పంచమి, మీకు తెలుసా? నాగుల పంచమి నాడు మనకు దగ్గరలో ఉన్న ప్రతి పుట్ట దగ్గరకు వెళ్ళి పూజ చేయాల్సి ఉంటుంది. నాగులు మనకు ఎంతో మంచి చేస్తాయి. ఆ మేలుకు కృతజ్ఞతగా మనం సంవత్సరంలో ఒక్కరోజైనా పూజ చేయాల్సి ఉంటుంది కదా. నేను నివసిస్తున్న ఊరిలో ఒక పుట్ట కూడా లేదు. అందుకే పుట్టను వెతుక్కుంటూ ఇదిగో ఇక్కడి దాకా ఇలా వచ్చాను అని దుర్గాదేవి అంటుంది. అలా దుర్గాదేవి తన దగ్గర ఉన్న పూజా సామాన్లను తీసుకుని నేరుగా పుట్ట దగ్గరకు వెళ్తుంది.
దుర్గాదేవి పుట్ట ముందుకు వెళ్తుంది. అయ్యయ్యో, ఏమిటి ఈ చెత్త అంతా? చూస్తూ ఉంటే మీరు అస్సలు ఈ పుట్టను పట్టించుకుంటున్నట్లే లేరు అని అంటుంది. పుట్టను పట్టించుకోవటం ఏమిటి? పుట్టలో విషసర్పాలు ఉంటాయి. ఈ పుట్టలకు ఎంత దూరం ఉంటే అంత మంచిది అని ప్రజలు అంటారు. ఇది మామూలు పుట్ట కాదు, దైవికమైన పుట్ట. కావాలంటే చూడండి, ఇక్కడ నాగ శిలలు కూడా ఉన్నాయి. నాగ శిలలు ఉన్న చోట తప్పకుండా పూజ చేయాల్సి ఉంటుంది అంటూ దుర్గాదేవి పుట్ట దగ్గరున్న చెత్త మొత్తం శుభ్రం చేస్తుంది. అలాగే పుట్టకు పూలమాలను వేస్తుంది. ఒక దీపాన్ని కూడా వెలిగిస్తుంది. ఇదంతా పుట్టలో ఉన్న నాగిని చూస్తూ ఉంటుంది. సాక్షాత్తు దుర్గమ్మే వచ్చి పూజ చేయటంతో నాగిని పొంగిపోతుంది. ఆనందం పట్టలేక ఒక్కసారిగా నాగిని పుట్టల నుండి బయటకు వస్తుంది. ఎన్ని రోజులు పూజలు అందుకోలేదని ఎంతో బాధపడ్డాను. కానీ అమ్మ, సాక్షాత్తు మీ నుండే పూజలు అందుకుంటున్నానని అస్సలు అనుకోలేదు అని అంటుంది. అలా నాగిని బయటకు వచ్చి మాట్లాడటంతో అక్కడ ఉన్న ప్రజలందరూ ఆశ్చర్యపోతారు. ఇంతలో మామూలు స్త్రీ రూపంలో ఉన్న దుర్గాదేవి తన అసలు రూపంలోనికి మారిపోతుంది. అక్కడ ఉన్న ప్రజలంతా మరింత ఆశ్చర్యపోతారు. అసలు మేము చూస్తూ ఉన్నది నిజమేనా అని అనుకుంటారు. అప్పుడు దుర్గాదేవి, ఎన్నో సంవత్సరాలుగా మీరు ఈ ఊరు సుభిక్షంగా ఉందంటే అందుకు కారణం ఈ నాగిని, ఈ నాగదేవత. ఎన్నో సంవత్సరాలుగా ఈ పుట్టలో ఉంటూ మిమ్మల్ని, మీ కుటుంబాలను రక్షిస్తూ ఉంది. కానీ మీరు పుట్ట దగ్గరకు రావడానికి భయపడి ఈ నాగదేవతలకు పూజ చేయటం మర్చిపోయారు. మీకు నాగదేవతల పూజ యొక్క గొప్పతనాన్ని తెలియజేయడానికి నేను ఇలా మామూలు స్త్రీ రూపంలో వచ్చి ఇక్కడ పూజ చేశాను. ఇకపై మీరు ప్రతిరోజు ఈ పుట్ట దగ్గరకు వచ్చి ఈ నాగదేవతకు పూజించండి. ఈ నాగదేవత మిమ్మల్ని కాపాడుతుంది అని చెప్పి దుర్గాదేవి అక్కడి నుండి మాయమైపోతుంది. నాగిని కూడా ఎంతో సంతోషించి పుట్టలోనికి వెళ్ళిపోతుంది. ఇక ఆ రోజు నాగపంచమి కావటంతో ప్రజలందరూ వెంటనే పుట్ట దగ్గర పూజ చేయటం మొదలు పెడతారు. ఇక ఆ రోజు నుండి రామాపురానికి చెందిన ప్రజలందరూ ప్రతిరోజు పుట్ట దగ్గరకు వచ్చి పూజలు చేసేవారు. నాగిని కూడా ఎంతో సంతోషించి ఊరిని సుభిక్షంగా చూసుకునేది. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వస్తే, ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. భరించలేని ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, తగ్గని అనారోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు, పిల్లల చదువుల గురించి చింత, వ్యాపారంలో నష్టాలు, ఉద్యోగంలో ఆటంకాలు, ఇలా ఎన్నో రకాల కష్టాలతో కన్నీళ్లతో సతమతమవుతున్న వారు ప్రతి ఇంట్లోనూ ఉంటారు. ఇలాంటి వారందరూ కూడా ఈ నాగపంచమి రోజున ఏదో ఒక సమయంలో ఒక ప్రత్యేకమైన పద్ధతిలో తమలపాకును తప్పకుండా తినాలి. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. సకల దేవతా స్వరూపమైన తమలపాకుకు మన పురాణాల్లో, శాస్త్రాల్లో, అలాగే ఆయుర్వేదంలో కూడా ఎంతో గొప్ప ప్రాముఖ్యత ఉంది. తమలపాకులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కొలువై ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ నాగపంచమి పర్వదినం రోజున ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, లేదా సాయంత్రం కానీ ఏదో ఒక సమయంలో మనం ఈ తమలపాకును ఒక ప్రత్యేకమైన పద్ధతిలో సిద్ధం చేసుకుని దైవప్రసాదంగా స్వీకరించడం ద్వారా మన జీవితంలో ఊహించని విశేషమైన అద్భుతమైన మార్పులు కలుగుతాయి. సర్పదోషాలు, కాలసర్పదోషాలు, రాహుకేతు దోషాలు లాంటివి ఉంటే అవి తక్షణమే తొలగిపోతాయి. దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు. రేపు నాగపంచమి రోజున ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో లేదా సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత చక్కగా మీ ఇంటికి సమీపంలో ఉన్న మార్కెట్ నుండి కానీ, లేదా మీ పెరటిలోని చెట్టు నుండి కానీ ఎటువంటి రంధ్రాలు, మచ్చలు లేని పచ్చని లేత తమలపాకులను కొన్నింటిని తీసుకురావాలి. అంటే మీ ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే అన్ని లేత తమలపాకులను లెక్కించి తెచ్చుకోండి. ఆ తెచ్చుకున్న తమలపాకులను శుభ్రమైన నీటితో కడిగి శుద్ధి చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు అసలైన పరిహారం మొదలవుతుంది. మీరు శుభ్రం చేసుకున్న ప్రతి ఒక్క తమలపాకు మీద ముందుగా కొద్దిగా స్వచ్ఛమైన ఆవు నెయ్యిని మీ కుడి చేతి ఉంగరపు వేలితో కొద్దిగా రాయాలి. ఆవు నెయ్యి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రతీక. నెయ్యి రాసిన ఆ తమలపాకు మీద సరిగ్గా మధ్యలో ఒక చిన్న బెల్లం ముక్కను ఉంచాలి. ఇలా ప్రతి తమలపాకు పైన కొద్దిగా నెయ్యి రాసి దానిపై ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టి వాటిని ఒక ఇత్తడి లేదా రాగి పళ్ళెంలో అమర్చుకోవాలి. తర్వాత ఆ పళ్ళెమును మీ ఇంట్లోని పూజా మందిరంలో పరమశివుడి ఫోటో ముందు కానీ, లేదా నాగేంద్రస్వామి విగ్రహం ముందు కానీ ఉంచాలి. తర్వాత కళ్ళు మూసుకొని స్వామివారికి నమస్కారం చేసి
మనస్ఫూర్తిగా మీ కష్టాలన్నీ పూర్తిగా తొలగిపోవాలని, ఇల్లు ఎప్పుడూ సిరి సంపదలతో ధనధాన్యాలతో తులతూగాలని, ఇంట్లో ఉన్న వారందరికీ నిండు నూరేళ్ల ఆయుష్షు ప్రసాదించాలని మనసారా ఆ శివపరమాత్మను నాగేంద్ర స్వామిని వేడుకోవాలి. ఇలా నమస్కరించుకున్న తర్వాత ఆ తమలపాకులను పూజ గదిలో దేవుడి ముందు ఖచ్చితంగా ఒక 5 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఈ 5 నిమిషాల సమయంలో మీరు దేవుడి ముందు ప్రశాంతంగా కూర్చుని ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కానీ లేదా నాగేంద్ర స్వామి అష్టోత్తరాన్ని కానీ జపించుకోవచ్చు. ఈ 5 నిమిషాల వ్యవధిలో దైవిక శక్తి, ఆ మంత్రశక్తి అంతా కూడా ఆ తమలపాకులకు, నెయ్యికి, బెల్లానికి ఆకర్షించబడుతుంది. సరిగ్గా 5 నిమిషాలు పూర్తయిన తర్వాత ఆ తమలపాకులను దేవుని ఆశీస్సులు నిండిన అత్యంత శక్తివంతమైన ప్రసాదంగా భావించి పూజా మందిరం నుండి బయటకు తీయాలి. ఆ తర్వాత ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ అత్యంత భక్తిభావంతో ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. మీ ఇంట్లో లేదా మీ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది వయస్సుతో సంబంధం లేకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క తమలపాకును నెయ్యి మరియు బెల్లంతో సహా చుట్టుకుని తప్పకుండా తినేయాలి. ముఖ్యంగా ఇంట్లో ఉన్న వృద్ధులతో పాటు పసిపిల్లలతో సహా అందరూ ఈ ఆకును తినడం వల్ల వారికి బాలారిష్ట దోషాలు నశించిపోయి, గ్రహదోషాలు తొలగిపోయి సంపూర్ణమైన ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. వట్టి తమలపాకు తినడం కొంతమంది పిల్లలకు వగరుగా అనిపించినా ఇందులో మనం నెయ్యి, బెల్లం కలిపాము కాబట్టి ఇది చాలా రుచిగా ఉంటుంది మరియు తినడానికి ఎంతో సులభంగా ఉంటుంది. దీన్ని మందులాగా కాకుండా స్వామివారి ప్రసాదమని భక్తిభావంతో, పరిపూర్ణమైన విశ్వాసంతో ఈ తమలపాకును నమిలి మింగాలి. ఈ విధంగా నాగపంచమి రోజు ఎవరైతే తమలపాకు మీద నెయ్యి రాసి బెల్లం ముక్క పెట్టి స్వామి ముందు 5 నిమిషాలు ఉంచి ఆ తరువాత తింటారో వారి ఆయుష్షు అద్భుతంగా ఊహించని విధంగా పెరుగుతుంది. వారి జీవితంలో ఏళ్ల తరబడి పీడిస్తున్న కష్టాలన్నీ, దరిద్ర బాధలన్నీ ఇట్టే పటాపంచలైపోతాయి. సంవత్సరం పొడవునా అంటే మళ్ళీ శ్రావణమాసం నాగపంచమి వచ్చే వరకు వారి ఆరోగ్యం చాలా బాగుంటుంది. హాస్పిటల్ గడప తొక్కాల్సిన అవసరం రాదు. వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. వారి ఇంట ఎప్పుడూ ధనధాన్యాలకు, సుఖ సంతోషాలకు ఎలాంటి లోటు ఉండదు. మహాలక్ష్మీదేవి అనుగ్రహం వారి కుటుంబంపై సంపూర్ణంగా కలిగి వారు కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వారికి ప్రాప్తిస్తుంది. అన్నిటికీ మించి ఆ పరమశివుని అభయం, నాగేంద్ర స్వామి వారి రక్ష ఎల్లవేళలా మీ కుటుంబం మీద ఉండి తీరుతుంది. దీనివలన మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. మీరు అడుగుపెట్టిన ప్రతి చోట విజయమే వరిస్తుంది. కాబట్టి ఈ చిన్న శక్తివంతమైన పరిహారాన్ని ఎవరూ పొరపాటున కూడా మరిచిపోకుండా రేపు నాగపంచమి రోజు చేసి ఈ తమలపాకును దైవ ప్రసాదంగా స్వీకరించి మీ దరిద్రాన్ని పారద్రోలి ఆయుష్షుని పెంచుకుని అష్టైశ్వర్యాలతో మీ కుటుంబం అంతా ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.